హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కొండపై కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఒక మహర్షి చేసిన తపస్సు స్వయంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, రాజుల కాలంలో జరిగిన ఆలయ అభివృద్ధి, తరతరాలు కొనసాగుతున్న ఆచార్య సంప్రదాయాలు, ఇవన్నీ కలిసి ఒక ఆసక్తికరమైన హిస్టరీ ఈ జమలాపుర పుణ్యక్షేత్రానికి ఉంది. అందుకే ఈ ప్రదేశాన్ని భక్తులు ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఇంతకీ ఈ టెంపుల్ హిస్టరీ ఏమిటి, దీని వెనుక ఉన్న హిస్టరీ ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీని మొదటి నుంచి చూడాల్సిందే. జమలాపురం టెంపుల్కి సంబంధించిన స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో జాబాలి మహర్షి ఈ ప్రాంతాన్ని వచ్చారని చెప్తారు. అప్పట్లో ఈ ప్రాంతంలో ప్రశాంతమైన ప్రకృతి వాతావరణాన్ని ఆకర్షితుడైన జాబాలి మహర్షి ఇక్కడే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేశారని స్థానిక కథనం. ఈ ప్రాంతంలోని సూచ్గిరి కొండపై ఆయన తపస్సు చేసేవారని చెబుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కోసం జాబాజీ మహర్షి చేసిన తపస్సు మెచ్చిన స్వామివారు ఆయనకు దర్శనం ఇచ్చారని స్థల పురాణం చెబుతోంది. ఆ తరువాత ఈ కొండపై స్వామివారు స్వయంభు రూపంలో వెలిశారని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభు వెంకటేశ్వర స్వామిగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు మైథాలజీ నుండి హిస్టరీ వైపు వస్తే జమలాపురం టెంపుల్ చాలా పురాతనమైన పుణ్యక్షేత్రంగా చెప్పబడుతోంది. ఖమ్మం జిల్లా అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ టెంపుల్ 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని విశ్వసిస్తారు. అంటే ఈ ప్రాంతానికి చాలా కాలం నుంచి ఒక ప్రత్యేకమైన స్పిరిచువల్ ఐడెంటిటీ ఉందన్నమాట. అయితే ఈ టెంపుల్కి సంబంధించిన కొన్ని విషయాలు స్థల పురాణాలు, స్థానిక కథనాలు, చారిత్రక వనరుల ద్వారా మనకు తెలుస్తుంటాయి. ఈ టెంపుల్ హిస్టరీలో కాకతీయ పీరియడ్ కూడా చాలా ముఖ్యమైనదిగా కొన్ని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. తర్వాత మనం విజయనగర ఎంపైర్ పీరియడ్కి వస్తే ఈ టెంపుల్ హిస్టరీలో శ్రీ కృష్ణదేవరాయల పేరు కూడా వినిపిస్తోంది. విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని సందర్శించి టెంపుల్కి సపోర్ట్ అందించారని కొన్ని వనరులు పేర్కొంటున్నాయి. కొన్ని కథనాల ప్రకారం ఆయన తన జైత్రయాత్ర అంటే విజయయాత్ర సమయంలో ఈ ప్రాంతానికి వచ్చారని చెబుతారు. ఆ తర్వాత కాలంలో టెంపుల్కి రెనోవేషన్ మరియు డెవలప్మెంట్ జరిగిందని కూడా స్థానికంగా చెబుతారు. అందువల్ల ఈ టెంపుల్కి రిలీజియస్ ఇంపార్టెన్స్తో పాటు హిస్టారికల్ ఇంపార్టెన్స్ కూడా ఏర్పడింది. ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న కొండపై ఉన్న ఈ స్పిరిచువల్ ప్లేస్ కాలం మారినా, రాజులు మారినా, పాలకులు మారినా భక్తుల నమ్మకం మాత్రం కొనసాగుతూ వస్తుంది. అందుకే ఈ టెంపుల్ కేవలం ఒక వర్షిప్ ప్లేస్ మాత్రమే కాదు, హిస్టరీ, కల్చర్, డివోషన్కి ఒక సింబల్గా మారింది. ఇక ఈ ఆలయ సంప్రదాయాల్లో మరో ముఖ్యమైన విషయం అక్కుబట్టు బ్రాహ్మణుల అర్చక సాంప్రదాయం. తరతరాలుగా స్వామివారికి పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ అర్చక సాంప్రదాయకం కూడా టెంపుల్ హిస్టరీలో ఒక ముఖ్యమైన భాగంగా చెప్పుకోవచ్చు. ఇక ఆలయానికి కేవలం గోపురాలు, నిర్మాణం మాత్రమే హిస్టరీ కాదు. తరతరాలు కొనసాగుతున్న పూజా ట్రెడిషన్, వర్షిప్ ప్రాక్టీసెస్ మరియు అర్చక సేవ కూడా ఆ ఆలయ ఒక ముఖ్యమైన భాగమే. ఈ ప్రాంతానికి జమలాపురం అనే పేరు ఎలా వచ్చిందో విషయం కూడా ఒక లోకల్ ట్రెడిషన్ ఉంది. జాబాలి మహర్షి ఇక్కడ నివసించి ఆశ్రమం ఏర్పాటు చేసిన కారణంగా ఈ ప్రాంతానికి మొదట జాబాలీపురం అని పిలిచారని, కాలక్రమంతో అది జమలాపురంగా మారిందని ఒక స్థల పురాణ కథనం చెబుతుంది. అయితే ఇది కూడా ఒక ట్రెడిషన్గానే చూడాలి. అంటే ఇది పూర్తిగా డాక్యుమెంట్ హిస్టరీ ఫ్యాక్ట్ అని కాకుండా స్థానిక తరతరాలుగా చెప్పుకునే వస్తున్న కథనంగా అర్థం చేసుకోవాలి. జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ హిస్టరీలో మనకు కొన్ని ముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి. ఒకటి, జాబాలి మహర్షికి సంబంధించిన స్థల పురాణ. రెండోది, స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తుల విశ్వాసం. మూడోది, కాకతీయ మరియు విజయనగర కాలంలో అనుసంధానమైన చారిత్రక కథనాలు. నాలుగోది, తరతరాలుగా కొనసాగుతున్న అక్కుబట్టు బ్రాహ్మణుల
ఆచార్య సాంప్రదాయాలు మరియు స్వామివారి సేవా విధానం ఇవన్నీ కలిసి జమలాపురం టెంపుల్కి ఒక యూనిక్ ఐడెంటిటీని ఇచ్చాయి. అందుకే ఇది కేవలం ఒక టెంపుల్ కాదు, హిస్టరీ, స్పిరిచువల్, కల్చర్, ట్రెడిషన్, నేచర్ అన్నీ కలిసిన ఒక స్పెషల్ డెస్టినేషన్. అందుకే భక్తుల నోట ఒక మాట, తెలంగాణ తిరుపతి జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్.